హలో, హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగుండారా? ప్రైజ్ లాడ్. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి, ఏసయ్య కూడా ఉండాలి. ఓకేనా? దేవుని బిడ్డలమే, సహోదరులం అయిపోతాం అందరం. ఓకేనా? ఇప్పుడు వాగ్దానం 1200 స్తుతులు బుక్ కావాలన్న వాళ్ళు నాకు కాల్ చేయండి, కామెంట్ చెప్పండి. కాల్కి నెంబర్ పెడతలేదుగా నేను, అందుకని ఒక కామెంట్ పెట్టండి, నేను చూస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే మీకు కూడా కావాలి, చదువుకుందాం అనిపిస్తే నాకు కామెంట్ పెట్టండి. అందరూ ప్రైజ్ లాడ్, దేవునికి ప్రైజ్ లాడ్. మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియు లేదు గనుక తేజస్సును ఘనతయు నీవే చెందుచున్నవి కనుక పరిశుద్ధుని బట్టి నీవు మహనీయుడవు గనుక స్తుతి కీర్తనలను బట్టి నీవు పూజ్యుడివు కనుక నీకు చాటి అయిన వాడొక్కడునూ లేడు కనుక దేవా, నీవు మొదటివాడవు, కడపటివాడవు, నీవు తప్ప ఏ దేవుడునూ లేడు కనుక నీవు ఏకరీతిగా నున్నవాడవని, నీ సంవత్సరములకును అంతము లేదు కనుక వెలుగు యొక్క నివాస స్థలము నీ యొద్ద ఉన్నది కనుక దేవా, మీ కార్యములు చేయుగా త్రిప్పివేయుడు వాడువు ఎవడును లేడు కనుక వందనములు, స్తోత్రములు, స్తుతులు. ఫ్రెండ్స్, బలమును పరక్రమమును నీ దానములను కనుక ఆలోచన విషయములలో నీవు గొప్పవాడవు కనుక క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు నీవు కనుక హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా, నీకు వందనములు, స్తోత్రములు. స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు దేవా, ఆకాశములో నుండి కనిపెట్టుచు నరులందరినీ దృష్టించుచున్న దేవా, నీకు వందనములు, స్తోత్రములు. నరుల క్రియలన్నీ వివరించుచు వారిని దర్శించు దేవా, నీకు వందనములు, స్తోత్రములు. నీ కుడి చేతిని మనుషునికి తోడుగా నుంచిన దేవా, నీకు వందనములు, స్తోత్రములు. నీ కొరకైన నీవు ఏర్పరచుకొనిన నరునికి తోడుగాను నీ బహుబలము మంచిని దేవా, నీకు వందనములు, స్తోత్రములు. అంతరింద్రియములను హృదయములను పరీక్షించు దేవా, నీకు వందనములు, స్తోత్రములు. మీరు గమనించండి ఫ్రెండ్స్, మధ్య మధ్యలో ఒక్కొక్కసారి దేవా అన్నప్పుడల్లా వందనములు, స్తుతులు, స్తోత్రములు చెప్పాలి, రాయాలన్నమాట. ఎట్ రాసిందనమాట ఫ్రెండ్స్. ఓకేనా? గమనించండి. వారి ప్రవర్తనలను బట్టి, వారి క్రియల ఫలములను బట్టి అందరికీ ప్రతిఫలమిచ్చుచుట్టకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు దేవా, నీకు వందనములు, స్తోత్రములు. కాలములను సమయములను మార్చు దేవా, వివేకులకు వివేకమును అనుగ్రహించుచున్న దేవా, నీకు వందనములు, స్తోత్రములు. జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించుచున్న దేవా, మరుగు మాటలను మర్మములను బయలుపరచు దేవా, నీకు వందనములు, స్తోత్రములు. అంధకారములోని సంగతులు తెలిసిన దేవా, మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును మాకు అనుగ్రహించి ఉన్న దేవా, నీకు వందనములు, స్తోత్రములు. తండ్రి లేని వారికి తండ్రి ఉన్న దేవా, తండ్రి లేని వారిని విధవరాండ్లను ఆదరించు దేవా, నీకు వందనములు, స్తోత్రములు. బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లజేయు దేవా, నీకు వందనములు, స్తోత్రములు. అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించుతున్న దేవా, నీకు వందనములు, స్తోత్రములు. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రించుచున్న దేవా, నీకు వందనములు, స్తోత్రములు. చేయుటకును వారిని మట్టిలో నుండిన ఎత్తైన దేవా, నీకు వందనములు, స్తోత్రములు. ప్రైజ్ లాడ్ ఫ్రెండ్స్ అందరికీ. నేను ఈరోజు కూడా 7 నుంచి 7కే చదువుకున్నా. ఒక పేజీలో అటు ఇటు చదివేశా, కానీ ఒక్కొక్క మాటకి దేవా, నీకు వందనములు, స్తోత్రములు అనాలి. 1200 స్తోత్రముల్లో 12
వందల స్తోత్రముల్లో బుక్ కానీ చాలా స్తోత్రాలు ఉంటాయి దీంట్లో. మనం ఎన్ని అప్పగిస్తే అన్ని. నేనైతే ఇంతవాటికి ఈరోజు కంప్లీట్ చేశా. రేపు మరొక పేజీతో మీ ముందుంటా ఫ్రెండ్స్. ఓకేనా? నచ్చితే నా 12 స్తుతుల్లో వాక్యాలు ఏమైనా నచ్చితే మీరు బుక్ కావాలంటే నాకు ఫ్రీగానే ఇచ్చింది పంచమని సిస్టరు. మీకు నేను కూడా అట్లాగే ఇస్తాను ఫ్రెండ్స్. వీటికేం ఖరీదులు తీసుకోము. మీరు కావాలంటే నేను ఇస్తా. నాకు కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ప్రైజ్ ది లార్డ్.